ఫ్రెండ్స్ మీకు తెలుసా మైక్రోసాఫ్ట్ వర్డ్లో చిన్న షార్ట్కట్ కీస్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా ఈజీ వేలో మైక్రోసాఫ్ట్ వర్డ్ టేబుల్ని అయితే ఫ్రీగా అయితే మూవ్ చేయొచ్చు. దానికోసం నేను కొన్ని షార్ట్కట్ కీస్ని అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉన్న టేబుల్ను ఈ విధంగా అయితే మనకు కావాల్సిన ప్లేస్కి మనం మూవ్ చేయాలంటే ఈజీ వే అయితే మూవ్ చేయొచ్చు. దానికోసం నేను కొన్ని రకాల షార్ట్కట్ కీస్ని అయితే యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే షార్ట్కట్ కీస్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ టేబుల్ని అయితే ఏ విధంగా క్రియేట్ చేస్తారో అదేవిధంగా టేబుల్ని ఏ విధంగా అయితే ఫ్రీగా మూవ్ చేస్తారో తెలుసుకుందాం. దానికోసం నేను ముందుగా ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఇక్కడ ఇన్సర్ట్ అనేది ఇన్సర్ట్ పైన అయితే క్లిక్ చేస్తాను. ఇన్సర్ట్ పైన క్లిక్ చేస్తే టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మల్టీ లైన్ టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒక బాక్స్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని ఎడ్ చేస్తే ఈ విధంగా అయితే డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక టేబుల్ రూపంలో అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ డ్రా చేసిన తర్వాత కర్జర్ను టేబుల్ లోపల పెట్టేసి మళ్ళీ ఇన్సర్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇన్సర్ట్ అనే ఆప్షన్లో టేబుల్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టేబుల్ను సెలెక్ట్ చేసుకొని మనకి ఎన్ని బార్డర్స్ అయితే కావాలో అన్ని రకాల బార్డర్స్ మన టేబుల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ టేబుల్ అయితే మనకు అప్లై కావడం అయితే జరుగుతుంది. కింద అవుట్లైన్ ఉంది కదా, ఫస్ట్ క్రియేట్ చేసిన టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో అవుట్లైన్ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవుట్లైన్ లేయర్ను అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ లేయర్ పైన రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఫార్మాట్ షీట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఫార్మాట్ షీట్లో ఇక్కడ లైన్స్ ఉంది కదా, ఆ లైన్స్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అయితే మనకు అవుట్లైన్ లైన్ అయితే కనిపిస్తుంది కదా. ఇక నో లైన్ అని క్లిక్ చేస్తే మాత్రం ఆ లైన్ అయితే ఆటోమేటిక్గా అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, అవుటర్ లైన్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. జస్ట్ ఇక్కడ టేబుల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టేబుల్ అయితే మనకు కావాల్సిన ప్లేస్కి అయితే ఈజీ వే అయితే మూవ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ టేబుల్ పైన అక్కడ క్లిక్ చేసి రౌండ్ పైన క్లిక్ చేసి జస్ట్ ఇలా జరిపితే మాత్రం ఆటోమేటిక్గా అయితే టేబుల్ మనకు కావాల్సిన ప్లేస్లోకి అయితే ఎక్కడ కావాలంటే అక్కడైతే ఆటోమేటిక్గా అయితే జరుగుతుంది. చూశారుగా, ఈ విధంగా అయితే మనకు టేబుల్ని ఈజీ వేలో అయితే ఫ్రీలీగా మూవ్ చేయొచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ యూజ్ చేసి ఆటోమేటిక్గా అయితే నేను టేబుల్ని అయితే మూవ్ చేయడం జరిగింది. ఈ స్మాల్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ కావాలని వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసినా చూడొచ్చు. అలాగే ఈ వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసినా కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ అలాగే మీకు నచ్చిన వీడియోని అయితే చూడొచ్చు. ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.